అయిన తర్వాత 33 సెంట్లు ఉండాలి. కానీ వీళ్ళు తాయపోలు యాక్చువల్గా 33 సెంట్లు ఉండాలి. వాళ్ళు ఇంకొక సెంట్ ఎక్కువ చేసుకునే వాళ్ళు 34 సెంట్లు వెంకటరత్నం ప్రసాద్ ఆంధ్ర రామకృష్ణారెడ్డికి అమ్మేసినారు. వాళ్ళు ఎంత 34 సెంట్లు అమ్మినారు. ఇంకా మాది ఒక్కటి ఎక్కువే. అమ్మేసిన తర్వాత దాంట్లో 17 సెంట్లు దుర్గారాజ్మిలో తీసుకున్నారు, 17 సెంట్లు సాయిబులకి అమ్మినారు. ఈ సాయిబుల దాంట్లో తూర్పు కూడా చూడండి మీరు, తూర్పుకి మిగిలిన జాగానే ఉంటుంది. ఇప్పటికీ చెక్ చేయండి, వాళ్ళ డాక్యుమెంట్లు కూడా చెక్ చేయండి, తీసుకొస్తారో లేదో నాకు తెలీదు. ఇంకొకసారి చెక్ చేయండి, వాళ్ళ తూర్పుకు మిగిలిన జాగానే ఉంది. నేనేమన్నానంటే ప్రతిసారి పడమరికి అనొద్దండి. స్వయంగా తాయన్నే అమ్మినాడు, వాళ్ళ పిల్లలు అమ్మలేదు, వాళ్ళ మనవరాలు అమ్మలేదు. తాయన్నే కొన్నాడు, తాయన్నే 10 సెంట్లు మున్సిపాలిటీకి ఇస్తారు. చూడండి, బాగా చూడండి, మొదలు లేదు. మిగతా 17 సెంట్లు మొన్న కూడా వాళ్ళు సర్వే చేసి ఇచ్చేసినాము. అలా అక్కడి నుంచి వచ్చి 10 సెంట్లు 17 సెంట్లు మొత్తం తీసేస్తే మేము కాంపౌండ్ వేసుకున్నాం. మేము సర్వే చేసినప్పుడు కూడా ఊపిరి చేసుకోలేదు, వీడియోలు కూడా తీసుకున్నాం. మేము మాకు ప్రూఫ్ ఉండాలి కదా, ఎవరు వచ్చినారు ఏమని ఫోటోలు చూపిస్తున్నాము. వాళ్ళు నాకు సర్వే చేసినప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎదురుగా పెట్టుకొని చేసినాము. అన్న మీది అటుకు వస్తుంది, మాది ఇటుకు వస్తుంది అని చెప్పి మేము ముందుకు పోయినాం. వాళ్ళ మాట అంగీకరించిన తర్వాత దానికి రావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి, చూపించమంటే అన్ని చూపిస్తాం క్లియర్ గా. అంతేగా షైనుల్లా మహమూద్ బాషా అన్న, మా నాయన పేరు షైనుల్లా మొహమ్మద్ ఇసాక్ సాబ్. ఈ ప్రాపర్టీ నేను 2008లో కొన్నాము. నేను మా బ్రదర్స్ కలిసి 2008లో కొన్నాము. ఈ డాక్యుమెంట్ వచ్చేసి 1969 నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు ఆ దినంలోనే ఉంది, నా దీంట్లోనే ఉంది. కానీ దీని మీద 2019లో అయ్యన్న నరసన్న అనే వాళ్ళు అర్జీ పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్ లో కొలతకి పిలిచినారు సార్. ఈ అర్జీ ఇక్కడ ఉంది, ఇది అర్జీ పెట్టినారు. మా భూమి ఎక్కడ ఉంది మాకు చూపించండి. నా 58 సెంట్ మొత్తం ఇది 570 సర్వే నంబర్ లో 58 సెంట్లు 43 సెంట్లు తాయపండి వాళ్ళకి అమ్మినాం మనము. మిగిలిన 15 సెంట్లు ఎక్కడ వస్తాయి మాకు చూపించండి, మనం దాన్ని సాగు చేసుకుంటామని వాళ్ళు అర్జీ పెట్టినారు. అప్పుడు పెట్టినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్వేయర్ ఎంఆర్ఓ సార్ వచ్చి మీ భూమి ఎక్కడ ఉంది చూపించండి, చూపిస్తే మనం కొలత పట్టిస్తామని చెప్పినారు. కానీ వాళ్ళు మాకు తెలియదు సార్, మీరు చూపిస్తే మనం సాగు చేసుకుంటామని వాళ్ళు చెప్పినందుకు ఇది సబ్ డివిజన్ అయింది. 1987లో ఇది సబ్ డివిజన్ అయింది అంతా రాసి సార్ ఇక్కడ ఇది చేసి ఇచ్చినారు సార్. వాళ్ళు భూమి కనుక్కోలేకపోయినారు, ఎక్కడ ఉందని వాళ్ళు చూపించలేకపోతే అది రిజెక్ట్ అని అక్కడ నుంచి ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చింది సార్. పోయినారు. వీళ్ళు ఏం చేసుకున్నారు, 2021లో డాక్యుమెంట్ వీళ్ళు అన్న తమ్ముడు పుట్టించుకొని ఇది లోపల దూరికి చూస్తే మనం వాళ్ళ మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాం 2021లో. ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పటికీ ఫోర్స్ లో ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, లక్ష్మీదేవి గారు లేడీస్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే 2025లో 7వ నెలలో రిజిస్టర్ చేసుకుని అప్పటి నుంచి మాకు హరాస్ చేస్తున్నారు. దూరికి చూస్తానమ్మా ఉంటే రాత్రి బండులు ఇది చేసి ఫోటో అమ్మతాం. 2019లో బండలంతా పాతిపోయిన దానికి పాసింగ్ చేసి మనం సిఎస్ఆర్ దగ్గర పోయి కమిటీ డిస్ట్రిక్ట్ పోతే ఏం లేదు సార్ పట్టించుకోలేనందుకు మనం 1వ తారీఖు ఇది పంపించినాం, పై పోస్ట్ గా సార్ కి కంప్లైంట్ పంపించినాం. రైటింగ్ లో సార్ కంప్లైంట్ తీసుకెళ్ళకపోతే కంప్లైంట్ పంపాల్సి వచ్చింది సార్. ఇది కంప్లైంట్ లెటర్ సార్, 3 టౌన్స్ చేశారు రామలింగమయ్య సార్. అంటే నేను చూస్తాను చెప్తాను మీరు పోండి అని చెప్పినాను. నిన్న సాయంత్రం కూడా వాళ్ళు 5 గంటలు ట్రాక్టర్లు బండ్లు తీసుకుని వచ్చినా ఇమీడియట్ పోయినాను సార్. కెమెరా ఫిట్ చేస్తాం కాబట్టి తెలిసి వరకు మేము పోయి సార్ ఇట్లా ఇది మా భూమి మీద 30 మంది నిలబడినారు, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, మమ్మల్ని మా ప్లేస్ కాపాడారంటే నేను చెప్పాలి అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పలేదు సార్. పొద్దున తెల్లవారు గంటల వరకు 4 గంటల వరకు పని చేయించి పౌడర్లు కట్టుకున్నాం సార్. నిన్న సాయంత్రం 5 మొత్తం ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, కబ్జా చేస్తున్నారు సార్. కబ్జా చేస్తున్నారు. మా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మా సైట్ 155 పెడతాము అని చెప్తున్నారు. మొత్తం 1 ఎకరా 72 సెంట్లు ఉన్నాయన్నమ్మా. ఆధునిక సర్వే నంబర్ లో 155 B2Bలో 1 ఎకరా 40 సెంట్లు ఉంది. 155 Cలో 10 సెంట్లు ఉన్నాయి. 570 మండగిరి పార్ట్ 2Bలో 17 సెంట్లు ఉన్నాయి. ఇది మనం కోర్టులో చూపించి ఇంజక్షన్ తీసుకున్న ఇది మళ్ళీ ఇప్పుడు యాదంట్లో ఏ సర్వే నంబర్ లో సప్లై చేస్తారు వీళ్ళు 150C ప్లస్ 572Bలో కబ్జా చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు చూడండి ఎంత ఉంది, మనమే కొలత చేయలే, వాళ్ళే పాసుకుంటున్నారు, వాళ్ళే ఇది చేస్తుంటున్నారు. మాకేమో ఇదిలే,
ఇంటిమేషన్ కూడా లేదు సార్ ఏమని దీని మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉందా? ఉంది. అది ఇంజక్షన్ ఉంటుందని కాబట్టి మేము స్టేషన్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే స్టేషన్ పోవచ్చు కదా. పోతే మాకు పట్టించుకోవడం లేదు కదా సార్, అందుకోసమే కదా. చూడండి 570 ఈ సర్వే నెంబర్ ఉంది, 570 17 సెంట్లు. ఇప్పుడు మీ లాయర్ తొలుకొని మా లాయర్ సార్ కానీ పోయి చెప్పినారు సార్. అయితే కానీ ఆయన మాట కానీ వెళ్ళా, నేను చెప్పినారు సార్ ఇది కోర్టులో ఉంది, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవసరం లే, ఏమైనా ఉంటే మీరు ఇంజక్షన్ ప్రకారం మీరు ఏం ఫాలో అని కావండి, కోర్టులో ఏమైతుందో అవుతుందని చెప్పినారు సార్. అయితే కానీ వాళ్ళు ఏం మాట వినదలుచుకోలేదు సార్. వాళ్ళు ఇప్పుడు ఏం చేయమంటారు? మాకు న్యాయం చేయాలి సార్, అంతే ఏం లే. ఇప్పుడు సామాన్యంగా మా ప్రాపర్టీ దూరి బండలు ఇది చేసి బండలు కానీ ఉన్నాయి చూడండి, కోర్టులో ఉన్న ప్రాపర్టీ బండలు ప్రెస్ పాస్ చేసి అంతా ఇది చేసి మాకు న్యాయం చేయాలి సార్, అంతే. వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది. ఎస్టీ కేసులు పెడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరిస్తున్నారు సార్ మాకు. కోర్టులో ఉన్నదాన్ని కంప్లైంట్ చేస్తారు. కోర్టులో ఉంది, వీళ్ళు కంప్లీట్ చేయాలి చూడండి సార్. ఎన్నిసార్లు తీసుకున్నాం?